పెట్టుబడులు వ్యాపార అవకాశాలు అనుమతుల విషయంలో రాష్ట్రం ముందుందని ప్రకటించింది కేంద్రం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో తెలంగాణతో పాటు ఏపీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. 98.78% మార్కులతో తెలంగాణ, ఏపీలు నంబర్ 1 పొజిషన్లో నిలిచి సత్తా చాటాయి. రాష్ట్రానికి కీలకమైన అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. సులభ వ్యాపారానికి తెలుగు రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే. ప్రపంచ బ్యాంక్ తో కలిసి ప్రతి ఏటా ఇచ్చే ర్యాంకింగ్ లో మన రాష్ట్రం 98.78% మార్కులతో నెంబర్ 1 పొజిషన్ లో నిలిచింది. ఇంతే మార్కులతో ఏపీ కూడా నెంబర్ 1 గా నిలిచింది. ప్రతి ఏటా జూలై 1 నుంచి జూన్ 30 వరకు జరిపిన పరిశీలన ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. మొత్తం 340 అంశాలను పరిశీలించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ సర్వే సంస్థ తెలంగాణ, ఏపీలకు నెంబర్ 1 పొజిషన్ ఇచ్చింది. తరువాత స్థానాల్లో గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలున్నాయి. కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రి అయ్యాక శాఖ పనితీరును ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, కేంద్రం సంయుక్తంగా ఇచ్చే ఈ ర్యాంకింగ్ ఆధారంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి కాబట్టి సదుపాయాల కల్పనపై స్పెషల్ గా కాన్సంట్రేట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ రూపకల్పన, రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రానికి నివేదించారు. సింగిల్ విండో సిస్టమ్, 15 రోజుల్లోనే అనుమతులు లాంటి స్పీడప్ నిర్ణయాలు ఈ సర్వేలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాయి. ర్యాంకుల లిస్ట్ ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నెంబర్ 1 పొజిషన్ దక్కించుకున్న తెలుగు రాష్ట్రాలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి పోటీలతో రాష్ట్రాలలో అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ was ranked 13th last year. Haryana was ranked 14th last year. And Uttarakhand was ranked 23rd last year, with an average implementation score of 32.16% only. This year, all 3 of these states are in the top 10, and I'm so happy all the 3 of them who were 13th, 14th and 23rd in the list last year have moved up, and they are well within the 10 ranks, top 10 ranks. With an average implementation score of 97.29%. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పారదర్శకత, సింగిల్ విండో విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రధాన విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలకు గరిష్ట మార్కులు రావడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు గొప్పగా ఉండబట్టే అతి తక్కువ సమయంలోనే తెలంగాణలో 2550 పరిశ్రమలు కొత్తగా వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గతేడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది మొదటి స్థానంలో నిలవడానికి ప్రభుత్వ విధానాలతో పాటు అధికారుల కృషి కూడా కారణమన్నారు. ఇదే స్ఫూర్తి, ఒరవడి కొనసాగించి మరింత నాణ్యమైన, సులభతరమైన సేవలందించాలని అధికారులను కోరారు సీఎం.